హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ ఉగాది కొత్త సంవత్సరం నుంచి ఇంకొంత ఎడ్యుకేట్ చేయాలి. ధర్మాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాక్టీస్లో ఎలా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నటువంటి మన తెలుగు మాట్లాడే ప్రజలందరికీ వాస్తవాలు తెలవాలి. మన గ్రంథాలు, మన పూర్వీకులు ఏం చెప్పారు, ఈ 40-50 సంవత్సరాల్లో ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏమి అర్థం చేసుకున్నారు, మూలం ఏంటి, ఇప్పుడు నడుస్తున్నటువంటి వక్రీకరణ ఆ యొక్క ప్రాక్టీస్ ఏంటి. ఇవాళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏ వాస్తు సిద్ధాంతైనా మనకి ఇచ్చేది మోస్ట్లీ 9/9 వాస్తు పురుష మండలి. సో ఈ యొక్క 9/9 వాస్తు పురుష మండలి అనేది మనం తీసుకున్నప్పుడు అందులో 9x9 81 పదదేవతల కూర్పు అన్నమాట. అంటే 81 మాడ్యూల్స్ యొక్క ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్లో 81 మాడ్యూల్స్ కింద విభజన చెంది ఉంటాయన్నమాట. ఈ 81 మాడ్యూల్స్లోనూ ప్రకృతి యొక్క శక్తులు నిండి ఉంటాయి. ఒక్కొక్క పదములో ఒక్కొక్క రకమైనటువంటి శక్తితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క బ్రహ్మాండం యొక్క నమూనా ఒక వాస్తు పురుష మండలి ఒక మినియేచర్ ఫామ్లో మనం తీసుకున్నప్పుడు వాస్తవంగా సైన్స్ ఏం మాట్లాడుతుంది, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తున్నారు. అలాగే నీ యొక్క జీవాత్మ, ప్రకృతి యొక్క పరమాత్మ అని చెప్పి ఒక రకంగా మాట్లాడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వాస్తు వేదిని సేవను మాట్లాడతారంటే నిర్గుణ బ్రహ్మ, సకల బ్రహ్మ అని చెప్పి చెప్తారు. ఒక అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ మేనిఫెస్టెడ్ ఫామ్ అయిన తర్వాత ఏ రకంగా ఉంటుంది, లేదా సటిల్ సూక్ష్మంగా కంటికి కనపడినంత సూక్ష్మంగా ఉన్నప్పుడు అది ఏ రకంగా ఉంటుంది, ఒక మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఏ రకంగా ఉంటుంది, ఒక విత్తనం రూపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ విత్తనం పాతిన తర్వాత కొంతకాలానికి ఒక చెట్టు అయి ఫలాలను ఇచ్చినప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించినప్పుడు ఏ రకంగా ఉంటుంది. అంటే ఒక విత్తనం నుంచే కదా చెట్టు వచ్చింది. మరి ఈరోజు మనం బాహ్యంగా చూసేటటువంటి ఆ యొక్క ఆకారము, ఆ యొక్క ఫలాలు, వాటి యొక్క అవుట్కమ్ ఒక సంక్లిష్టంగా ఒక సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు కూడా దాని లోపల అది కలిగి ఉంటుంది. దాని భావ వ్యక్తీకరణ కలిగినప్పుడు ఒక అవుటర్ ఫామ్లో ఒక మేనిఫెస్టెడ్ ఫామ్ అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రాన విత్తనంలో ఆ యొక్క మేనిఫెస్టెడ్ ఫామ్ను మనం చూడలేం. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక ప్రకృతి శక్తుల యొక్క సంగమం అనేది ఒక వ్యక్తీకరణ చేయనప్పుడు వాటి ఇంపాక్ట్ మనకు తెలియదు, అవి మన ఇంపాక్ట్ చేయవు కూడా. తను తాను వ్యక్తీకరించుకున్నప్పుడు ఒక ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఫామ్గా క్రియేట్ అయినప్పుడు ఆ యొక్క ప్రకృతి యొక్క శక్తులు వాటి యొక్క బాహ్యంగా వాటి యొక్క ఇంపాక్ట్ చూపెట్టడం అనేది మొదలవుతుంది. వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక సకలముగా అంటే నిర్గుణంగా ఉన్నప్పుడు అది ఏ రకంగా అన్హార్మ్గా ఉంటాయో, హానికి చేయలేని పరిస్థితిలో ఉంటాయి. నిర్గుణంగా ఉన్నప్పుడు ఒక అన్మానిఫెస్టెడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఏ రకమైన స్థితి ఉందో, ఒక ఫార్మేషన్ అయిన తర్వాత కూడా సకలం ఆ యొక్క నెగటివిటీస్ని మనం వాట్ ఆఫ్ చేయాలి. అంటే సకలములో కూడా నిర్గుణ బ్రహ్మని చూడాలి అని చెప్పి చెప్తున్నారు. సో అందువల్ల వాస్తుశాస్త్రం ఏంటంటే ఒక ఇల్లు కట్టినప్పుడు మనం వేసేటటువంటి మండలి ఏదైతే ఉంటుందో ఇట్స్ ఎ మినియేచర్ ఫామ్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ అన్నమాట. ఎంటైర్ యూనివర్స్లో ఉన్న ప్రకృతి శక్తులన్నీ సూక్ష్మ రూపంలో ఒక 4 గోడల మధ్య మనం ఇచ్చేసినప్పుడు అక్కడ మన మస్తిష్కం మీద, మన యొక్క నర్వస్ సిస్టమ్ మీద, మన యొక్క రిథమిక్ ఆర్డర్ మీద
ప్రభావం చూపేటటువంటి శక్తి వాటికి ఉంటుంది. అవి మనకి కండక్టివ్‌గా ఉంటే పాజిటివ్‌గా అనుకుంటాము. అవి నాన్ కండక్టివ్‌గా ఉంటే నెగెటివ్ అనుకుంటాం. ఈ కండక్టివ్ ఏంటి, నాన్ కండక్టివిటీ అనే విషయంలో ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఒక ఒక బ్రీజ్, చల్లని గాలి, పిల్ల తంబెరలు అంటాం మనం. మనల్ని తాకినప్పుడు ఏ రకంగా ఉంటుంది? అది ఒక ప్రకృతి శక్తి, వాయువు అనేది. కానీ మనకి కంఫర్టబుల్‌గా జోన్‌లో ఉన్నప్పుడు మనం ఆనందపడుతున్నాం. ఒక ప్రకృతి విలయతాండవం జరిగినప్పుడు, ఒక హరికేన్ కింద పరిగణించినప్పుడు మనందరినీ ఎగరేసుకొని పోతుందనమాట. అంటే ఆ యొక్క శక్తి తత్వము నీకు సూతింగ్‌గా ఉన్నదా? సూతింగ్‌గా లేదా? వెదర్ ఇట్ ఈస్ కండక్టివ్ ఆర్ నాన్ కండక్టివ్ టు యువర్ హ్యూమన్ సోల్, టు యువర్ నర్వస్ సిస్టమ్, టు యువర్ థాట్ ప్రాసెస్. అటువంటి శక్తి తత్వాలు సూతింగ్‌గా ఉన్నది నువ్వు యాక్టివేట్ చేయమని శాస్త్రం చెప్పింది. నీకు కండక్టివ్‌గా ఉన్న చోట సింహద్వార స్థాపన గాని, కిటికీల స్థాపన గాని చేయమని చెప్పింది. ఇందులో మెయిన్ డోర్ ఇన్‌స్టాలేషన్ అన్నమాట. మరి ఎలా తెలుసుకుంటాం? ఈ యొక్క శక్తుల గురించి ఎలా తెలుసుకుంటాం అనుకునేటప్పుడు, ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకునేటప్పుడు అంటే సింహద్వార స్థాపన ఈశాన్యాలు పెట్టడము, తూర్పు అయితే ఉత్తరమైతే, దక్షిణమైతే ఆగ్నేయాన్ని పెట్టడం, తూర్పు ఆగ్నేయాన, పశ్చిమం అయితే పశ్చిమ వాయువులో పెట్టడం. ఈ ప్రాక్టీస్‌కి ఒక అర్థం లేదు. సమాజంలో అందరూ ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవ్వాలి. లేదంటే వాళ్ళు ఏదో అనుకుంటారు. అంతేగాని ఒక జ్ఞానాన్ని చెప్పినప్పుడు విచక్షణగా ఆలోచించేటటువంటి స్థితి మనుషులకు ఉంటుందన్నమాట, విజ్ఞత. ఆ విజ్ఞత ఎవరు ప్రదర్శించటం లేదు. ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ మనం క్రియేట్ చేసామంటే మనం వ్యక్తీకరించాము. వీఆర్ క్రియేటింగ్ ఎ ఫామ్. అందులో ఉన్న సబ్స్టెన్స్ని మనం డిఫైన్ చేస్తున్నాము. దిస్ ఈజ్ యువర్ పల్సేషన్, దిస్ ఈజ్ యువర్ న్యూమరికల్ ఆర్డర్. ఆ యొక్క న్యూమరికల్ ఆర్డర్ వల్ల దాని యొక్క బిహేవియర్ ఏంటనేది ఉంటుంది అనమాట. బట్ ఇట్ కెనాట్ బి సీన్ టు యూ. ద సబ్స్టెన్స్ కెనాట్ బి సీన్ టు యువర్ నేకెడ్ ఐస్. ద ఎన్క్లోజ్డ్ వైబ్రెన్సీ మన కంటికి కనపడదు. బట్ ఇట్ ఇంపాక్ట్స్ యువర్ ఇన్నర్ బీయింగ్. ఇట్ ఇంపాక్ట్స్ యూ, యువర్ థాట్ ప్రాసెస్. సో వాస్తుశాస్త్రం ఏం చెప్పిందంటే, అయ్యా 1 hour we bound the house with walls based on the direction. ఎక్కడ నీకు కండక్టివ్గా ఉండే శక్తులు ఉంటాయి, ఎక్కడ నీకు నాన్ కండక్టివ్గా ఉన్నది అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే, ఔటర్ పెరిమీటర్ దగ్గర ఉన్నటువంటి పైశాచిక పాదం దగ్గర వేసినటువంటి లుమినరీస్ అని చెప్తారు. లుమినరీస్, కాంతి పుంజాలు. ఆ రకంగా ఒక ఇల్లు ఎంక్లోజ్ చేసినప్పుడు ఒక మధ్య బిందువు నుంచి ఆ యొక్క ఎనర్జీ అనేది బయటికి విస్తరించినప్పుడు దాని యొక్క గాఢత బ్రహ్మస్థానం దగ్గర, బ్రహ్మ బిందువు దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ ఎ క్రియేషన్. అక్కడి నుంచి బ్రహ్మపాదము, దైవిక పాదము, మానుష్య పాదము, పైశాచిక పాదము, based on the type of వాస్తు పురుష మండలి we are utilizing. ఆ రకంగా దాని యొక్క ఎనర్జీ బెల్ట్స్ అనేది తీసుకొని బిందువు నుంచి అవుటర్ వాల్కి వెళ్ళే కొద్దీ ద ఎనర్జీ కండెన్స్ అవుతూ ఒక మెటీరియలైజ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఎక్కడ ఆ కండెన్స్ అవుతుందనే చోట మాత్రమే మన లివింగ్ రూమ్స్, బెడ్రూమ్స్ పెట్టుకోమని చెప్పారు. అందుకే బ్రహ్మస్థానం ఇట్ షుడ్ బి ఓపెన్. అది బెడ్రూమ్స్ ఒక లివబుల్ ఏరియాస్ పెట్టుకోవద్దని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, యు కాంట్ బేర్ దట్ తీవ్రత. సో ఇక్కడ మనం ఒక ఇల్లు తీసుకునేటప్పుడు దక్షిణముఖంగా సింహద్వారం ఎక్కడ పెట్టాలి, ఇప్పటివరకు మనం కాన్సెప్ట్ విన్నాం. ఎస్, దక్షిణముఖంగా ఎక్కడ సింహద్వారం పెట్టాలి అనేది దేనివల్ల డిసైడ్ అవుతుంది? దక్షిణ దిశలో ఆగ్నేయం పక్క నుంచి నైరుతి వరకు ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడ కండక్టివ్గా ఉండేటటువంటి ఆ లుమినరీస్ ఉన్నాయి, ఎక్కడ లేవు అనేది తెలుసుకోమంది. తెలుసుకొని ఎక్కడైతే కండక్టివ్గా ఉన్నాయో అక్కడే ఓపెన్ చేసి మెయిన్ డోర్ పెట్టుకొని అందులోపలికి వెళ్ళు. ఎక్కడైతే నాన్ కండక్టివ్ అంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా మనం భరాయించలేము అనుకునేటటువంటి కాన్షియస్నెస్ ఆ యొక్క లుమినరీస్ ఉన్న చోట
సింహద్వారం చెయ్యకు అని చెప్పింది. ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు ఎనర్జీ అనేది ఈ రకంగా బ్రహ్మ బిందువు నుంచి ఈ రకంగా మనకి తీసుకుంటుందన్నమాట. మనం దక్షిణంగా చూస్తున్నామని చెప్పి అనుకునేటప్పుడు ఒక 9/9 వాస్తు పురుష మండలి వాడుతున్నప్పుడు ఔటర్ వాల్ దగ్గర ఉండేటటువంటి పైశాచిక పాదంలో ఉండేటటువంటి ఆ యొక్క లూమినరీస్కి ఇచ్చినటువంటి పేర్లు ఆగ్నేయం నుంచి ప్రదక్షిణాక్రమంగా అగ్ని, పూష, విధాత, గృహక్షత, యమ, గంధర్వ, భృంగరాజ, మృగ, నిరుతి. They are all the names of the consciousness or luminaries, కాంతి పుంజ, ఒక ఫార్మ్ ఆఫ్ లైట్ ఎనర్జీ. ఆ యొక్క పదదేవత, ఆ యొక్క పాదము, పదానికి సంబంధించినటువంటి ఎనర్జీ. ద దేవతలు అంటే లూమినరీస్ అని అర్థం అన్నమాట. ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ దట్ పాద, అంటే ఆగ్నేయంలో కార్నర్లో ఏ ఎనర్జీ ఉంటుంది? అగ్ని అనేటటువంటి ఉంటుంది. ద సెంటర్ ఆఫ్ ద సౌత్ యమ అనేటటువంటి ఎనర్జీ ఉంటుంది. ద సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఎనీ ఎంక్లోజ్డ్ స్పేస్ నిరుతు అనేటటువంటి కాంతి పుంజం అక్కడ వరకే తిష్ట వేసి ఉంటుంది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ దక్షిణం అంటే యమ ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక పదదేవతకి సంబంధించినటువంటి లుమినరీ పేరుని మొత్తం దక్షిణానికి ఆపాదించి యమ అనేదానికి యముడు అని చెప్పి, యముడు అంటే ప్రాణం పోతుంది అని చెప్పి, సో అందువల్ల దక్షిణం కట్టుకుంటే సింహద్వారం పెడితే ప్రాణం పోతుందేమో, ఎందుకు వచ్చిన కర్మ, అసలు కొనకుండా ఉంటే పోయింది కదా అనే ఉద్దేశంతో ఒక మిస్ఇంటర్ప్రిటెడ్ వర్షన్ అనేది నడిపించుకుంటూ వెళ్ళారు. బట్ యమ ఇట్స్ నాట్ అప్లైస్ టు సౌత్ మొత్తానికి అది అప్లై అవుతుంది. నువ్వు వాడేటటువంటి వాస్తు పురుష మండలి నీ ఇంటిని చూసుకునేటప్పుడు నీ ఇంటి యొక్క సెంట్రల్ పాద ఏదైతే ఉన్నదో ఆ యొక్క పాదాలు మనం ఆ యొక్క క్వాలిటీ అది మనం అన్బేరబుల్ అన్నమాట. అన్బేరబుల్ ఎందుకంటే ఇట్ గాబుల్స్ యూ. ద ఎనర్జీ ఆఫ్ యమ గాబుల్స్ యూ, నిన్ను మింగేస్తుంది అని చెప్పింది అనమాట. అంటే మనకు అవసరం లేదు, మనల్ని మింగేసేటటువంటి శక్తి తత్వాన్ని మనం యాక్టివేట్ చేయకూడదు. సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎలా యాక్టివేట్ చేస్తున్నాము ఈ యొక్క కాంతి పుంజాలని, ఈ యొక్క లుమినరీస్ని మనం ఎలా యాక్టివేట్ చేయాలి? బై ఓపెనింగ్ ద మదర్ వాల్ వీఆర్ క్రియేటింగ్ ఎ స్పేస్ విచ్ వి కాల్డ్ యాజ్ ద మెయిన్ డోర్ ఎంట్రీ. సో ఇక్కడ ఎంట్రీ పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? సపోజ్ మీ భాషే తీసుకోండి, ఒక దక్షిణం ఇల్లు తీసుకున్నాము, ఆగ్నేయం పక్కగా ఆగ్నేయం పక్కగా వాట్ వి డిడ్, ఓపెన్ చేసాము. దక్షిణం పక్కన ఇలా ఓపెన్ చేసాము. మనం ఏం చేస్తాము? ఒక ద్వారబంధం అనేది అక్కడ పెడుతుంది. ఇదే కదా మనం చేసేది. కానీ మనకు తెలియంది ఒకటి ఏంటంటే, ఒక ద్వారబంధం పెట్టినా పెట్టకపోయినా నువ్వు అక్కడ ఏదైతే ఓపెనింగ్ చేశావో ఆ ఓపెనింగ్ దగ్గర నడిచే నడకలు మన మీద ప్రభావాన్ని చూపెడుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి దక్షిణంలో వాళ్ళ ఆగ్నేయంలో అందరూ ద్వారం పెడుతున్నారు. ఉచ్చ స్థానము నీచ స్థానాలు అని చెప్పి రెండు చేసి ఉచ్చంలో పెడుతున్నారు. కానీ పెట్టేది ఎక్కడ పెడుతున్నారు? దక్షిణం యొక్క ఆగ్నేయంలో, దక్షిణ ఆగ్నేయంగా మనం పెట్టి ఇంట్లోపలికి ఎంటర్ అవుతున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మనం సింహద్వార స్థాపన చేయడం ద్వారా వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీని వీఆర్ యాక్టివేటింగ్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. యాక్టివేట్ ఎలా జరుగుతుంది? అక్కడ ఓపెనింగ్ చేసి మనం నడవడం ద్వారా మన ఫుట్ అనేది ఆ యొక్క ఎనర్జీస్ని తీసుకుంటుంది. ఒక ఇంటికి ఓపెనింగ్ డోర్ పెట్టి లోపలికి బయటికి అట్నుంచి నడుస్తాం కాబట్టి the quality of that Padadevata, whether it is harmful or whether they are blissful,
అది మనం ఫుట్ ద్వారా తీసుకుంటాం అనమాట. మొత్తం మన యొక్క సోల్ అనేది తీసుకుంటుంది. దాని యొక్క మంచి చెడు అనేది. సో ఇక్కడ మనం చేస్తున్నదంతా ఏంటి? ఆగ్నేయంలో మనం ఏం చేస్తున్నాము? పూర్తిగా ఈ యొక్క సింహద్వారాలు ఇవన్నీ పెట్టడం వల్ల వాట్ వీఆర్ యాక్టివేటింగ్, ఎటువంటి ఎనర్జీస్ని మనం యాక్టివేట్ చేస్తున్నామండి? అగ్ని లేదా ఇంకొంచెం ద్వారం పెద్దదైతే పోష అనేటటువంటి శక్తులు మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ డోర్ పెట్టడం వల్ల యాక్టివేట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 9 దేవతల్లో శాస్త్రబద్ధంగా మనకి మంచివేంటి అనేది శాస్త్రం చెప్పింది. యూ హ్యావ్ టు యాక్టివేట్ దిస్ గృహక్షత, యూ హ్యావ్ టు యాక్టివేట్ దిస్ గంధర్వ అని చెప్పింది అనమాట. వాస్తుశాస్త్రం ఏం చెప్పింది? ఈ 2 పదాలనే మీరు యాక్టివేట్ చేయండి, మిగతాది మీరు యాక్టివేట్ చేయొద్దు అని చెప్పింది అనమాట. సో ఈ 2 పాదాలే దక్షిణం పక్కన 9/9 వాస్తు పురుష మండలకి అనుకూలము అని శాస్త్రం చెప్పింది. అర్థమైందా? ఈ రకంగా 9/9 వాస్తు పురుష మండలం తీసుకున్నప్పుడు పశ్చిమాన 9 పదదేవతలు ఉంటాయి. అదే రకంగా ఉత్తరాన 9 ఉంటాయి, తూర్పున 9 ఉంటాయి, పశ్చిమాన అన్ని డైరెక్షన్స్కి 9 చొప్పున ఉంటాయి. వాటి రెస్పెక్టివ్ పదదేవతల యొక్క క్వాలిటీస్ మనం తెలుసుకోవడం ద్వారా ఏదైతే అనుకూలంగా బాగుంటుందో దాన్ని మనం గోడ ఓపెన్ చేసి అక్కడ ద్వారాన్ని పెట్టాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న దీని ప్రకారం మనం చూసినప్పుడు ఈ యొక్క అగ్ని అనేటటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే శాస్త్రము, ఒకవేళ ఇక్కడ ఓపెనింగ్ చేసి సింహద్వారం పెట్టి నడకలు నడిస్తే హౌస్ డ్వెల్లర్ డైస్ అని చెప్పింది. 2 పూష అనేది మనం చెప్పినప్పుడు డ్రాట్ అనేది చెప్పింది. అక్కడ నడకలు నడవడం వల్ల తీసుకునేటటువంటి స్థితి ఒక కరువు కాటకాలను మనం సృష్టించుకునేటటువంటి తత్వాన్ని, ఎబిలిటీని మనం తీసుకుంటాము అని చెప్తుంది అనమాట. విధాత అనేది మనం తీసుకునేటప్పుడు ఇక్కడ కానీ ఓపెనింగ్ చేస్తాం అంటే 3వ పాదంలో ఆగ్నేయ నుంచి నైరుతికి తీసుకునేటప్పుడు 3వ పాదంలో విధాత అంటే ఏంటి? డెత్ ఆఫ్ హస్బెండ్ అని చెప్తుంది అనమాట. అంటే లిటరల్గా ఆ ఇంటి యొక్క మగ వ్యక్తుల మీద అక్కడ ఇంపాక్ట్ అనేది పడుతుంది ఆ నడకలు నడవడం వల్ల. గ్రహక్షత గ్రోత్ ఆఫ్ వెల్త్ అని చెప్పింది అనమాట. అక్కడ ఆ గ్రహక్షత అనేటటువంటి లూమినరీని మనం యాక్టివేట్ చేయడం వల్ల గ్రోత్ ఆఫ్ వెల్త్ అని చెప్పింది. అంటే దక్షిణం సముద్రం పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకోవాలి? 4వ పాదంలో పెట్టుకోవచ్చు. తర్వాత యమ, డెకే అండ్ డెత్, క్షీణించడము, నశించడము. ఫైనల్గా గంధర్వ 6వ పాదం మనం తీసుకునేటప్పుడు గంధర్వ ఆల్ యాక్టివిటీస్ ఫ్లోరిష్ అని చెప్తుంది. అంటే అక్కడ ఓపెనింగ్ చేసి నడిచేటటువంటి నడకల వల్ల ఏమవుతుంది? ఇక్కడ గోడను ఓపెన్ చేసి అక్కడ ఏదైనా వాడుకోవచ్చు. 4వ పాదంలో అయినా పెట్టుకోవచ్చు దక్షిణము, 6వ పాదంలో అయినా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ నడిచే నడకలు అనేవి ఆల్ యాక్టివిటీస్ ఫ్లోరిష్ అంట. గంధర్వ 6th పాదం. భృంగరాజ ద 7th పాద ఫ్రమ్ ద సౌత్ ఈస్ట్ తీసుకునేటప్పుడు ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇట్ లీడ్స్ టు యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్తున్నాను. మృగ డ్యామేజ్ టు వెజిటేషన్, ఫైనల్లీ నిరుతి డెత్ అని చెప్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది మిత్రులారా? మనం ఏదైనా సింహద్వారం అనేది నచ్చినట్టు పెట్టుకోవడం కాదు, అక్కడ ఉండేటటువంటి క్వాలిటీస్ని బట్టి, అక్కడ ఉండేటటువంటి వాస్తు మండలిని బట్టి. ఎందుకంటే మండలికి అక్కడ ఉన్న కూర్పు మారిపోతుంది, పదదేవతలు మారిపోతారు. సో చాలామంది పండితులు ప్రతిదానికి సెంట్రల్ డోరే రికమెండ్ చేస్తున్నారు. ఇట్స్ రాంగ్. సెంట్రల్ డోర్ ఈజ్ గుడ్ ఫర్
పబ్లిక్ స్పేసెస్. ఎందువల్ల? మెనీ పీపుల్, వాల్యూమ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ గో. నోబడీ స్టేస్ దేర్ ఫర్ నైట్. ఎందుకు? అక్కడ పొటెన్సీ ఎక్కువగా ఉంటుంది సెంటర్లో. ఆ యొక్క ఎనర్జీని కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ తట్టుకోలేరు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే దీనికి ఏ శక్తి మనం చేయదు. రిపిటేటివ్గా ఒకే స్పేస్లో కొన్ని సంవత్సరాలు రిపిటేటివ్గా నడవడం వల్ల అటు ఇంపాక్ట్ మనం తీసుకుంటాం. సో అందువల్ల దక్షిణంలో మనకు రికమెండ్ చేసినటువంటి స్థానాలు ఏంటండి? గృహక్షత 4th అండ్ భృంగరాజ. దిస్ ఈజ్ ద ఎసెన్స్, దిస్ ఈజ్ ద వాస్తు రహస్యం. ఎక్కడ ద్వారం పెట్టాలి అనేది అక్కడ ఉన్నటువంటి లుమినరీని బట్టి ఉంటుంది. కానీ ప్రతి దానికి ఒక మూలలుగా ఆగ్నేయం పక్కగా, వాయువ్యాలు పక్కగా, ఈశాన్యాలు పక్కగా ద్వార నిర్ణయాలు ఎక్కడా చెప్పలేదు. సో కొంత ఎడ్యుకేట్ కలిగించాము అనేది తెలియచెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.